తెలుగుదేశం పార్టీ ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు అసలు ఎవరి ఊహకు అందవు, అంతు చెక్కవు. ఆ తరహాలో ఉంటాయి. ఇప్పుడు వైసీపీ నుంచి రాజీనామాల పర్వం ఆల్రెడీ మొదలైంది. ముగ్గురు కీలక నేతలు రాజీనామా. ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఒక రకంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి అవంతి శ్రీనివాస్, మిగిలిన వాళ్ళిద్దరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ స్పేస్ ఉందా లేదా అనేది ఒకటి. అలాగే కాపు సామాజిక వర్గం నేతలు వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గం బలం పెంచుకోవడానికి ఒక పక్క కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనకే కాపు కాస్తోంది అని రాజకీయాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాపులు తమ పార్టీలో కూడా కాపులకు పెద్దపీట వేస్తున్నావు అని చెప్పి ప్రజల్లో నిరూపించుకోవాలి అంటే ఏదో ఒక రాజకీయ వ్యూహం ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు అదే జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నిర్ణయాలు ఆ దిశగానే ఉన్నాయా? తాజాగా జరుగుతున్న ప్రచారం అయితే వీళ్ళ ముగ్గురు కూడా అతి త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు అనేది. అదే కనుక జరిగితే కూటమిలో భవిష్యత్తులో కాపులకు సంబంధించి ఒక కల్లోలం ఏర్పడుతుందా లేదా అనేది ఒకటి. రెండోది, కాపు సామాజిక వర్గం పూర్తిగా వన్ సైడ్ వెళ్ళిపోకుండా తెలుగుదేశం పార్టీ వైపు కూడా ఆ బలం ఉంచుకునే ప్రయత్నం చంద్రబాబు గారు ఇప్పటి నుంచో మొదలుపెట్టారు అనేది రెండో సంకేతం. మరి ఈ ముగ్గురు నిజంగా టీడీపీలో చేరతారో లేదో చూడాలి.